హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టే అనకాపల్లి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి అక్కడే మేము కుక్ చేసుకొని కూడా లంచ్ అది ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమే స్వయంగా వంట చేసుకొని అమ్మవారి దర్శనం అన్నీ మొత్తం అంతా వీడియోలో కవర్ చేసాము. సో తప్పకుండా చూడండి. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదండి, అంటే 2 days బ్యాక్. మేమైతే మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాము. సో మేము ఉండేది కొంచెం పెందుర్తి అటు సైడ్ కాబట్టి మాకు అనకాపల్లి అయితే నియర్ బైయే. మాకు జర్నీకి పెద్దగా టైం ఏం పట్టదు. ఆల్మోస్ట్ ఒక ½ an hour to 40 minutes లోపే మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. నూకాంబిక అమ్మవారు లేదా నూకాలమ్మ తల్లి అనకాపల్లిలో చాలా అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి స్వరూపిణి. సో ఈ అమ్మవారి దేవాలయం మనకి అనకాపల్లి పట్టణంలో గవరపాలెంలో వెలిసి ఉంది. నూకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ప్రకారం గోల్కొండ సామ్రాజ్య కాలం అంటే సుమారు 1611 AD నాటి నుంచి ఈ ఆలయం అయితే ఉందండి. సో మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు మనకు అనకాపల్లిలో ఇలా సంత జరుగుతుంది. సో అక్కడైతే మేము ఒక 2 నాటుకోళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. అవి మనం అమ్మవారికి చూపించి ఆ తర్వాత మనం అది కుక్ చేసుకొని అక్కడ ఆలయ ప్రాంగణంలోనే మనకి కుకింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో అక్కడ కుక్ చేసుకొని మనం అయితే లంచ్ అది చేయొచ్చు అనమాట. అండ్ మనం ఫస్ట్ అమ్మవారికి పూజ చేసి ఉపారం పెట్టి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత కుక్ చేసుకొని తింటాం. మీరు అమ్మవారికి మనసులో ఏదైనా మొక్కుకొని ఇలా మా మొక్కు తీరిన తర్వాత మేము ఇలాగ వచ్చి ఉపారం పెట్టుకొని కోడి అది చూపించి తర్వాత అక్కడే కుక్ చేసుకొని తింటాము అని మనం మొక్కుకున్న తర్వాత మనకి వీలు పడినప్పుడు ఎప్పుడైనా మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా ఇక్కడ ఉపారం పెట్టుకొని అలానే నెక్స్ట్ మనం దర్శనం అది అయిపోయాక కుకింగ్ అది స్టార్ట్ చేసుకొని అక్కడే ఫ్యామిలీతో తినొచ్చండి. ఇలా ఓపెన్ ప్లేసెసే ఉన్నాయి. అండ్ కుక్ చేసుకోవడానికి స్టవ్, గ్యాస్ లేదంటే కర్రల పొయ్య అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. సో భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఓన్గా కుక్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిపోతుంది. అదొక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా ఆలయ ప్రాంగణంలోనే మనం ఇలా కుక్ చేసుకొని తినడం అనేది. సో మేమైతే ఇక్కడ పూజ అది కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఉపారం పెట్టేసామన్నమాట. బయట ఇలా మనకి అమ్మవారి ఫొటోస్ అవన్నీ ఉంటాయండి, అక్కడ ఉపారం పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళి మనం జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తాము. సో మేము ఇక్కడ పూజ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత సాంబ్రాన్ని వేస్తారు కదా అమ్మవారికి, ఒక్కొక్కరం వెళ్ళి దండం పెట్టుకొని సాంబ్రాన్ అది వేస్తున్నాము. సో నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ అయిపోయాక మేము వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేస్తాం. నూకాంబిక అమ్మవారు లేదా నూకాలమ్మ తల్లి అనకాపల్లిలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి స్వరూపిణి. ఈ అమ్మవారి దేవాలయం అనకాపల్లి పట్టణంలో గవరపాలెంలో వెలిసి ఉందండి. ఈ దేవాలయ చరిత్రకు వచ్చేసరికి నూకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ప్రకారం గోల్కొండ సామ్రాజ్య కాలమైన సుమారు 1611 AD నాటి నుంచి ఈ ఆలయం అయితే ఉందండి. మొదట్లో ఈ అమ్మవారిని శ్రీ శక్తి అమ్మవారు లేదా కాకటాంబిక అని పిలిచేవారు. తర్వాత నూకాలమ్మ లేదా నూకాంబిక అని ఆ పేరు స్థిరపడిపోయింది. ఈ దేవాలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిపాలనలో ఉంది. ఈ ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయండి అమ్మవారికి. సో మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారికి హారతి చూపించేసి తర్వాత మేమందరం కూడా హారతి తీసేసుకుంటున్నాము. ఇదంతా మాకు ఆల్మోస్ట్ ఒక ½ an hour పట్టింది అనమాట ఇక్కడ పూజ అది కంప్లీట్ చేసుకోవడానికి. మేము కొంచెం మార్నింగే వెళ్ళడం వల్ల మాకైతే అంత రష్ ఏం అనిపించలేదు. లేదంటే ఇక్కడ మీకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అంటే అందరూ వచ్చి ఉపారం అది పెట్టుకుంటారు కదా. బట్ మేము కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యి వెళ్ళాము, అందుకని చెప్పేసి మాకైతే పెద్దగా రష్ ఏం లేదు. సో ఇక్కడ అందరికీ పిన్ని హారతి ఇస్తున్నారు. అందరం హారతి అది తీసేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోతామండి. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం 400 ఏళ్ళు పైబడిందనమాట. అంత చరిత్ర కలిగిన శక్తి దేవాలయం అండి. ప్రతి వసంతం ఉగాది ముందే జరుపుకునే కొత్త అమావాస్య జాతర అయితే ఈ ఆలయ ప్రధాన ఉత్సవం. ఉపారం పెట్టేసి తర్వాత అమ్మవారికి చూపించేసిన తర్వాత మేము కూడా లైట్గా ప్రసాదం అయితే తినేసామండి. ఆ తర్వాత అయితే ఇక్కడ బయట మనం అమ్మవారికి కొబ్బరికాయ, పూలు, పళ్ళు, నెక్స్ట్ చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ అమ్మవారికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ బయట మనకి షాప్స్ అవైలబుల్గా ఉంటాయి, అక్కడైతే మనం తీసుకోవచ్చు. మమ్మీ అయితే అక్కడ తీసుకుంటున్నారు. పిన్ని వాళ్ళు నిన్న సిటీలోనే కొన్నారు వైజాగ్లో. బట్ మేము ఇక్కడే మా అలవాటు అనమాట. ఎప్పుడు మనం అమ్మవారి గుడి ప్రాంగణంలోనే కొని అమ్మవారికి చూపించడం అయితే
అయితే అలవాటు. సో అందుకని చెప్పేసి మమ్మీ అక్కడ తీసేసుకుంటున్నారు. అక్కడ చీర అది తీసేసుకున్న తర్వాత ఇంకా నడుచుకొని దర్శనంకైతే వెళ్ళిపోతున్నాం. కొంచెం టెంపరేచర్ అయితే చాలా హైగా ఉంది. వాటర్ అయితే తాగుతూ ఉండండి మీరు వెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క మోగంటి వారి అమ్మాయికి. మేమైతే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్నామండి. మనకి దర్శనంకి అయితే టోకెన్ సిస్టమ్ ఉంటుంది. 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ లేదంటే ఫ్రీ దర్శనం. ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది అయితే మీకు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మీరు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు టికెట్ సిస్టమ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు టికెట్ తీసుకోవచ్చు. మీ ఇష్టమా, అంటే మీకు ఖాళీగా ఉందంటే మీరు ఫ్రీ దర్శనంలో అయినా వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం రష్గా ఉంది, లేదా మీరు కిడ్స్తో ఉన్నారా, లేదా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకైతే ఈ 200 రూపీస్ లైన్ ఏదైతే ఉందో అటు నుంచే ఏం టికెట్ లేకుండా పంపిస్తారండి. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, సో 60+ ఏజ్ ఉన్న వాళ్ళని అయితే అలా పంపిస్తారు. ఇలా బయట మనకి రకరకాల షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే అక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉంటాయండి. అక్కడ కొబ్బరికాయ అది కొట్టి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కొబ్బరికాయ కొట్టడానికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ కొట్టాలి అని ఏం అవసరం లేదండి. బేసిక్గా ఇక్కడైతే కొట్టకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. సో మేమైతే ఇక్కడ జస్ట్ బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని అమ్మవారి పాదాలకి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం అని చెప్పి మనకి టెంపుల్స్లో యాజ్ యూజువల్ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. అక్కడ వాళ్ళైనా కొబ్బరికాయ కొడతారు, లేదంటే మనమైనా మన కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇలా దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. వెనక వైపు మనకి దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది రెనోవేషన్లో ఉంది. మోస్ట్లీ వచ్చే దసరాకి అయితే టెంపుల్ ఓపెనింగ్ అనేది ప్లాన్ చేశారనమాట. సో ఆ వర్క్స్ అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలాగా మీకు ఎక్కడికక్కడ టెంట్స్ అవి వేసి ఉంటాయి. ఎందుకంటే భక్తులు అందరూ వెయిట్ చేస్తారు కదా, హెవీ రష్ ఉన్నప్పుడు ఎండాకాలంలో లేదా వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఇలా మనకి టెంట్స్ అవి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కడికక్కడ మనకి ఇలా డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను చెప్పాను కదా కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది అని చెప్పి, ఇదేనమాట. మీకు క్యూ లైన్స్లో ఉంటుంది. నెక్స్ట్ మీరు బయటకు వచ్చేసిన వేలో కూడా మీకు కొబ్బరికాయ అవి కొట్టడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇగోండి లోపల దర్శనం అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరం బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఒక చిన్న గ్లిమ్స్ అయితే అమ్మవారిది షూట్ చేశాను మీ అందరి కోసం. మీరు కూడా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. వెజిటేబుల్స్తో అయితే అమ్మవారిని అలంకరించారు మేము వెళ్ళిన ఆ రోజు. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చేసాం. ఇంకా విపరీతంగా కాలిపోతున్నాయి. ఆల్మోస్ట్ 12 అయిపోయింది కదా, 12 దాటేసింది. దానివల్ల టెంపరేచర్ అయితే చాలా హెవీగా ఉంది. మేము చెప్పులన్నీ కార్లో అది ఇప్పేసి వెళ్ళామన్నమాట. సో కొంచెం అయితే ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే ఎండ కదా, దానికి తోడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళైతే కొంచెం ఇబ్బందే పడ్డారు. ఆ తర్వాత మనం అయితే ఇక్కడ ఈ లోపల మనం ఎక్కడైతే కుకింగ్ అది చేసుకోవడానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నామో అక్కడికి వెళ్ళి ఈ చికెన్ అది నీట్గా క్లీన్ అది చేయించేసుకొని కట్ చేయించేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే మేము ఈ చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది చూసారా, దాని మీద స్టార్ట్ చేసాము. కొంచెం ఈ ఆనియన్స్ ఫ్రై చేయడం అవన్నీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఆ కర్రల పొయ్యి సెట్ చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది. సో మీన్ వైల్ ఎందుకు టైం వేస్ట్ చేయడం, అలా ఆనియన్స్ అయినా ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఇది అవుతుండగానే బాబాయ్ వెళ్ళి కర్రల పొయ్యి అంతా సెట్ చేశారనమాట. సైడ్కి వేరే దగ్గర మనకి కర్రలు అవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో అది మనకి రెంట్కి ఇస్తారు. మీరు అక్కడికి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉంటారు, లేదా ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, చీరలు షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ అమ్మే వాళ్ళని అడిగినా సరే మీకు ఎక్కడికి వెళ్తే ఈ ప్లేస్ రెంట్కి ఇస్తారు, వాళ్ళే మనకి స్టవ్ కూడా రెంట్కి ఇస్తారు అనమాట. అండ్ ఇప్పుడు ఈ బేసిన్ చూపిస్తున్నాను కదా ఏదైతే మేము కుక్ చేస్తున్నామో అది కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారు. లేదంటే మీ ఓన్ యూటెన్సిల్స్ మీరు క్యారీ చేయొచ్చు. ఇక్కడ ఫైనల్లీ కర్రల పొయ్యి అయితే సెట్ చేసాము. ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట కర్రల పొయ్యిలోనే కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కుక్ చేసుకొని తింటేనే ఆ స్పెషాలిటీ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అదంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాము. ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిపోయే లోపు మేము ఈ కర్రల పొయ్యి అయితే సెట్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి ఇది ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మాకు భలే కూర్చుంది. ఆ యూటెన్సిల్ అయితే బాగా సెటిల్ అయింది అనమాట దాని మీద. సో ఆ స్మోక్ ఫ్లేవర్ అవ్వచ్చు, లేకపోతే ఆ టేస్ట్ అంతా చాలా ఆథెంటిక్గా ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే మేము కుకింగ్ స్టార్ట్ చేసాము. ఇది నేను రెసిపీలో ఏం చూపించట్లేదు, ఎందుకంటే జనరల్గా మనం నాటుకోడి కర్రీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో మేము కూడా అలానే కుక్ చేసాము. ఇంకేం అదర్ ఇంగ్రీడియంట్స్ అలా ఏం యాడ్ చేయలేదు, జనరల్ బేసిక్ రెసిపీనే. ఇక్కడ ఈ ఫ్యాన్ అయితే మాకు చాలా బాగా యూజ్ అయింది. బేసిక్గా మేము వెళ్ళేది అవుట్డోర్ కాబట్టి ఫ్యాన్ అయితే క్యారీ చేసామన్నమాట. కానీ అది మాకు ఈ కర్రల
కర్రల పొయ్యలో మేము కుక్ చేసుకోవడానికి బాగా యూజ్ అయింది. స్మోక్ అది మనం బాగా రిలీజ్ అవ్వడానికి అని చెప్పి యాక్చువల్గా అయితే విసినికర్ర ఏదైనా ఉంటే దాంతో మనం విసురుతాం కదా గాలి జనరేట్ అయితే ఫైర్ కోసం. కానీ మాకు ఈ ఫ్యాన్ అయితే చాలా బాగా యూజ్ అయింది. మీరు కూడా ఒకవేళ వెళ్ళినప్పుడు ఇలాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి. అంత ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవ్వదు మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండలో అక్కడ కుక్ చేస్తూ ఉంటాం. బాబాయ్ ఆల్మోస్ట్ అంతా కుక్ చేశారు. చాలా కష్టం అక్కడ కుక్ చేయడం, ఎందుకంటే పొయ్య వేడి, తర్వాత స్మోక్, పైనేమో ఎండ, మనం ఉండేది అవుట్డోర్ కదా. అక్కడైతే మాకు చాలా ఇబ్బంది అని అనిపించింది. పాపం బాబాయ్ అయితే ఫుల్ చెమట పట్టేసింది, ఫుల్ అలసిపోయారు. అంత కుక్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా ఎండలో కూర్చొని కుక్ చేయడము. మధ్యలో ఏదో ఉడత సాయం చేస్తున్నాము మేమందరం కలిసి బాబాయ్కి. ఇంకా బాబాయ్ ఏమో మీ వల్ల అయ్యే పని కాదు, నాకే ఇవ్వండి, నేనే కుక్ చేస్తానని చెప్పి తీసేసుకున్నారనమాట. ఏదో సరదాగా అలా మాట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాము. ఇది చూడండి, ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తూ కూడా మంచిగా చూస్తుంది నా వైపు. ఇక్కడ ఇంక ఫినిష్ అయిపోయింది మోస్ట్లీ అంతా కంప్లీట్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఇంకా ఫైనల్ టచ్ అప్ ఇచ్చేస్తున్నారు పిన్ని వాళ్ళిద్దరు. మేము అక్కడ ఓన్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి మేము రైస్, రసము, నెక్స్ట్ మమ్మీ ఏమో గారెలు చేశారు. అవన్నీ మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళామన్నమాట. సో మాకు అక్కడ ఎక్కువ టైం పట్టదు అని, ఎందుకంటే కర్రల పొయ్యి మీద ఉండడం కొంచెం అలవాట్లేదు. సో ఇట్ ఇస్ టైం టేకింగ్ అని చెప్పి మేమైతే ఓన్లీ నాటుకోడి కర్రీ ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ కుక్ చేసుకున్నాం. ఇంకా మా కుకింగ్ అంతా అయిపోయాక మంచిగా రౌండ్ టేబుల్ లాగా కింద కూర్చొని అందరం అయితే లంచ్ స్టార్ట్ చేసేసామన్నమాట. పిన్ని అందరికీ సర్వ్ చేస్తున్నారు. ఇంకా గారెలు తీసుకొచ్చారు మమ్మీ అని చెప్పాను కదా. డాలీ ఏమో గారెలు ఉంటే బాగుంటుంది, నాటుకోడి కర్రీ ఉంది కదా అని చెప్పి అప్పుడే అనింది. తనకు తెలియదు మమ్మీ కుక్ చేసి తీసుకొచ్చారని. ఇంకా ఫుల్ ఖుషి అయిపోయి అందరికీ తనే సర్వ్ చేసింది అనమాట. ఇంకా అందరం కూర్చొని మంచిగా అయితే తినేస్తున్నాం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, ఆసమ్ అసలు. జనరల్గా మనం గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటే మనకు ఆ టేస్ట్ రాదు, కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మనకు ఆథెంటిక్ విలేజ్ వైబ్స్, ఆ విలేజ్ టేస్ట్, అలాంటి వైబ్ అయితే వచ్చింది మా అందరికీ. ఇంకా మంచిగా మేము అందరం తింటూ ఉన్నాం అన్నమాట. ఎన్ని తిన్నా మనకు ఆ థమ్సప్ లేకపోతే అసలు ఆ ఎండకి ముద్ద దిగదు కదా. ఎంత ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పినా ఆ టైంలో మాత్రం వాళ్ళు కూడా తాగుతారు, ఎందుకంటే థమ్సప్ లేకపోతే కష్టం బ్రో. ఆల్మోస్ట్ మా డే అయితే ఎండ్కి వచ్చేసింది. దర్శనం అయిపోయింది, నెక్స్ట్ కుకింగ్ అయిపోయింది, తినడం కూడా అయిపోతుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా నా హ్యాండిల్ మోగంటి వారి అమ్మాయి అనే ఉంటుంది. సో అక్కడ కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఎవ్రీ వీకెండ్ మీకు మంచి రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా అప్డేటెడ్లో ఉంటారు కదా. నెక్స్ట్ అక్కడ నుంచి కొండకర్ల అయితే వెళ్ళాం. అక్కడ నుంచి మనకి ఒక 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా ఫేమస్ వైజాగ్లో. ఈ మధ్యకాలంలో మోస్ట్లీ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కపుల్స్ అందరూ ఆ ప్లేస్ నే ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మేము వెళ్ళింది ఈవినింగ్ అయినప్పటికీ అక్కడ అంటే ఒక 5-6 ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది ఈ ప్లేస్. కానీ అక్కడైతే ఆల్రెడీ కపుల్స్ షూట్ అయ్యి జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వ్యూవర్స్ అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేదు. అందుకే ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా నా ఐడి మోగంటి వారి అమ్మాయి అనే ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేసేయండి. మంచి రీల్స్ అని ఎవ్రీ వీకెండ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా మిస్ అవ్వకుండా అన్ని చూడొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.